నమస్కారం, నేను మీ చంద్రముఖి మువ్వల. ఈరోజు మనం మన చికెన్ ఫ్యాక్టరీలో సెకండ్ రెసిపీ చేస్తున్నాం. ఆ రెసిపీకి కావాల్సినవి ఏంటి అండ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. పదండి. 2 చిన్న ఉల్లిపాయలు, గరం మసాలా పొడి, 200 గ్రామ్స్ చికెన్, పసుపు అండ్ ఉప్పు అండ్ ఇంకా కొంచెం జీలకర్ర వేసి దంచిన పచ్చిమిరపకాయల పేస్ట్ అండ్ అలాగే పాలకూర. మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకుందాం. కట్ చేసేసినావా? చాలా తక్కువ ఆయిల్ అండి, ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే మనం యూస్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయల్ని చిన్న మంట మీద చక్కగా వేగనివ్వాలి. ఎందుకు అంటే చిన్న మంట మీద వేగితే ఏమవుతుందంటే ఉల్లిపాయలు నీట్గా గోల్డెన్ బ్రౌన్ అయిపోయి కర్రీలో కనపడకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకొని కాసేపు మూత పెట్టి అలా 2 నిమిషాలు వదిలేయాలి. ఉల్లిపాయలు వేసిన 1 నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత కొంచెం ఉల్లిపాయల పచ్చివాసన పోయిన తర్వాత మనము కొంచెం జీలకర్ర వేసి రోట్లో దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి ఆయిల్లో వేస్తే ఏమవుతుంది అంటే పచ్చిమిరపకాయల్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయి కారం చక్కగా మనకు తెలుస్తుంది, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట. అలా ఒక 2 నిమిషాలు ఉంచుదాం. చాలామంది వంట చేసుకుంటూ ఎన్నో రకాలు ఆలోచిస్తారు కదా. సో నేను ఈరోజు వంట చేస్తున్న అమ్మ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పడుకునేటప్పుడు పొద్దున్న లేసి వంట ఏం చేయాలని ఆలోచించే తల్లి, అలాగే మధ్యాహ్నం స్కూల్కి పిల్లలకి బాక్స్ ఏం కట్టాలా అని పొద్దున ఆలోచించి అండ్ మధ్యాహ్నం అన్నం తింటూ రాత్రికి ఏం వంట చేయాలి అని ఆలోచించే తల్లిని ఏ రోజైనా అమ్మ వంట చాలా బాగుంది అని ఒక్కసారి చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మదర్స్ అందరూ, తెలుసా. కాబట్టి మనం తినేటప్పుడు మనకంత కష్టపడి అమ్మ వంట చేసి పెడుతున్నప్పుడు ఆ వంటని కాస్త బాగుంది అని చెప్పటంలో పెద్ద కష్టమేం కాదు కదా. గూగుల్ పేలో డబ్బులు ఏం కట్టవో కదా. సో వంట చేసిన అమ్మకి ఎప్పుడైనా మీరు థ్యాంక్స్ చెప్పారా? నేనైతే ప్రతిసారి చెప్తా. చూద్దాం రండి ఆనియన్స్ ఎలా ఉడికాయో లేదో, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం. ఘాటుగా ఉంది, పచ్చిమిరపకాయలు వేసాం కదా కాబట్టి ఘాటు వస్తుంది. సో ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దీంట్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పేస్ట్ని బాగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని ఆనియన్స్ని పచ్చిమిరపకాయని బాగా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం. నువ్వు ఆపేసేయి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, పసుపు వేసుకోకపోతే కూర రంగు అసలు బాగోదు. కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగా ఈ పసుపు ఇవన్నీ కలిపిన తర్వాత 1 నిమిషం అలా ఆగి దాంట్లోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కడిగి చక్కగా నీట్గా, ఎందుకంటే ఆకుకూర కదా, మళ్ళీ ఇప్పుడు ఆకుకూర కదా చాలా నీట్గా కడుక్కొని స్ట్రెయిన్ చేసి పెట్టిన ఆకుకూరని ఇప్పుడు మనం ఈ ఫ్రై ప్యాన్లో వేసుకుందాం. పాలకూర కొంచెం వాటర్ రిలీజ్ చేసి ఫ్రై అయ్యేంతలోపు ఇంకో మాట చెప్తాను. మా మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు పప్పు చేసినా బాగుందనేవాళ్ళం, గుడ్డు కూర చేసినా బాగుందనేవాళ్ళం, చికెన్ వండినా బాగుందనేవాళ్ళం, మటన్ వండినా బాగుందనేవాళ్ళం, పచ్చిపులుసు చేసినా కూడా బాగుందనేవాళ్ళం. ఎందుకు అంటే అప్పుడు టేస్ట్ అంటే ఓన్లీ అమ్మ చేతి వంటే ఒకప్పుడు పిల్లలకి. కానీ ఇప్పుడు అలా కాదు. స్విగ్గీలో జొమాటోలో మామూలుగా చిన్నప్పుడు అమ్మ పప్పు చేసినా, పప్పుచారు చేసినా, పచ్చిపులుసు చేసినా, లేకపోతే గుడ్ల కూర చేసినా, కోడి కూర చేసినా, ఏ కూర చేసినా బాగుందని చెప్పేవాళ్ళం.
మా టైంలో బయట నుంచి కూరలు ఆర్డర్ చేసుకొని ఆన్లైన్లో తినేటువంటి ఆలోచన కానీ ఆన్లైన్లో ఏమీ దొరికేవి కావు. కాబట్టి అమ్మ చేతి వంటే అమృతంలా అనిపించేది. సో అలా అమ్మ మనకి వంట చేసి పెట్టి వేడివేడిగా అన్నం పెట్టి కూరేసిస్తే అదే ఏదో చాలా పెద్ద సంతోషంగా అనిపించేది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. సో అలాంటిది ఏదైనా ఎవరైనా మిస్ అయితే మా అమ్మ వంటని నేను మిస్ అవుతున్నాను అని మాత్రం నాకు కామెంట్ ఖచ్చితంగా చెప్పండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మన పాలకూర ఎక్కడ వరకు ఉడికిందో అనేది చూద్దాం. ఎందుకంటే పాలకూరలో ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ ఆయిల్లో మన పాలకూరని వేపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మ్యాక్సిమం మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము. సో చూసారు కదా, పాలకూర నీట్గా ఎంతో పాలకూర వేస్తే కానీ ఇంత కొంచెం అయ్యిందనమాట. డే 2 ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఈరోజు సెకండ్ డే, మనం సెకండ్ రెసిపీ చేస్తున్నాం. దాంట్లో చాలా ఇంపార్టెంట్గా మనకు కావాల్సింది చికెన్. కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ని మనం దీంట్లో వేసుకుందాం. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి దీన్ని కలుపుదాం. చూస్తున్నారు కదా మీరు, మనం ఆల్రెడీ కొంచెం చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత మంట చాలా చిన్నగా పెట్టుకొని పొయ్యి మంట కాసేపు చికెన్ని మంచిగా ఉడకనివ్వాలి. సో చికెన్ వావ్, చూడండి చికెన్ ఎంత గ్రీనీగా కనిపిస్తుంది. దీన్ని గ్రీన్ చికెన్ కూడా మనం పిలవచ్చేమో. ఒకసారి మీరు చూడండి చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ దీన్ని ఇలాగే ఒక 3 minutes మనము ఉడకనివ్వాలి మూత పెట్టి. తగినంత సాల్ట్, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి ఉప్పు మీకు తగినంతగానే మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని చక్కగా ఒకసారి ఈ చికెన్ని నీట్గా కలుపుకోండి. చూసారు కదా, ఆల్రెడీ చికెన్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ చికెన్ని నీట్గా కలుపుకొని ఒక 2 minutes అలాగే చికెన్ని ఉడకనిద్దాం. ఇంకా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. అమ్మ రోటి పచ్చడి చేసేటప్పుడు ఎవరైనా రోకలు పట్టుకొని కూర్చొని అమ్మ తొందరగా అమ్మ ఆకలేస్తుంది, రోటి పచ్చడి నేను పచ్చడి దంచుతానని కానీ తొక్కు దంచుతానని కానీ ఎవరైనా అన్నారా? ఆ స్వీట్ మెమరీస్ ఏమన్నా ఉంటే నాతో కూడా మీరు షేర్ చేసుకోండి. చిన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడైనా తొక్కులు, టమాటా తొక్కు, పల్లీల తొక్కు, ఇట్లాంటి తొక్కులు ఏమన్నా చేసినప్పుడు నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తుండే. రోలు నా చేతిలో పట్టుకొని కూర్చుంటుండే. చాలా చిన్న రోల్ ఉంటుండే ఇంట్లో, అండ్ రోకలి ఉంటుండే అనమాట. అప్పుడు రోకలిని కూడా బ్యాలెన్స్ చేసేంత లేదు, బట్ అలా కూడా బ్యాలెన్స్ చేస్తుండే. దంచిన తర్వాత అమ్మ పచ్చడి తీసుకున్న తర్వాత రోట్లో చేయబెట్టి నాపుతుండే అనమాట. నేను టేస్ట్ చేస్తుండే, ఉప్పు కారం సరిపోయిందా అని మమ్మీ చూడమంటుండే అనమాట. అలా మిమ్మల్ని ఎప్పుడైనా మీ మమ్మీ అడిగారా? తెలంగాణలో చాలా మంది పాలకూర చికెన్ తింటారు. ఈ హైదరాబాద్లో ఇంకా చాలా ఎక్కువ మంది తింటారు. అలా పాలకూర చికెన్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ అలాగే పాలకూర చాలా మంచిది. రెగ్యులర్గా పాలకూర తినమంటే ఎవరు తినరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా ఇలా పాలకూర చికెన్ చేసి పెట్టారంటే చికెన్తో పాటు పాలకూర కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ పాలకూర. ఏదైతే ఉందో ఆ వీడియోకి ఒక బ్రదర్ మనోజ్ J అని ఒక తమ్ముడు కామెంట్ చేశాడు. కామెంట్ ఏంటి అంటే, అక్క మీరు సిమ్లో పెట్టండి అని కాకుండా పొయ్యి మంట చిన్నగా పెట్టుకోండి అని చెప్పండి అక్క. ఎందుకంటే బయట సొసైటీలో అస్సలు చిన్న వర్డ్స్ని కూడా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నువ్వు చెప్పిన ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను. అందుకనే మంట చిన్నగా పెట్టుకొని గ్యాస్ పొయ్యి మీద చికెన్ ఉడికించండి అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఆ మాట చాలా మందికి ఇష్టమైనటువంటి మాట అమ్మ. సో మీ మమ్మీ మీకు చాలా ఇష్టంగా చేసి పెట్టే చికెన్ రెసిపీ ఏంటో ఒకసారి చెప్పండి, సరేనా? ఓకే, ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసారు కదా, చికెన్లో వాటర్ రిలీజ్ అయింది. అండ్ ఆ చికెన్లో వాటర్ పోయేంత వరకు కూడా మనం సిమ్లోనే పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళు ఎలా కనిపిస్తున్నాయి, నీళ్ళు మొత్తం ఇంకిపోవాలన్నమాట. చూసాం కదా, చికెన్లో అసలు వాటర్ లేకుండా చికెన్ అంతా చాలా దగ్గరికి అయిపోయింది, డ్రై అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది పాలకూర చికెన్ ఎప్పుడు చేసుకున్నా చూడండి మీరు, చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, మీ ఇంట్లో ఎటువంటి గరం మసాలా లేదు అనుకుంటే షాప్లోంచి చికెన్ మసాలా తెచ్చుకోండి, చక్కగా చికెన్ మసాలా వేసుకోండి. లేదు అంటే
కొంచెం గరం మసాలా, ఎందుకు అంటే నాన్ వెజ్ కదా, కొంచెం గరం మసాలా లేకపోతే, ఆ ఘాటు లేకపోతే చికెన్ ఎందుకు ఇంకా తింటాం, అంతే కదా. కాబట్టి కొంచెం మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా ఈ చికెన్ని కలిపేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అంతే, మన పాలకూర చికెన్ రెడీ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వంట చేస్తున్నారా, కూరలో కొంచెం కొత్తిమీర తక్కువ ఉంది, పక్కింట్లో ఆంటీ దగ్గర పోయి తీసుకురా అని మీ మమ్మీ చెప్తే మీరు ఎవరైనా కొత్తిమీర తీసుకొని వచ్చారా? చెప్పండి మీరు నాకు కామెంట్లో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఒక్కసారి కలిపేసి నీట్గా ఒకసారి కలిపేసుకొని, కొత్తిమీర వేసుకున్నాం కదా, కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ చికెన్ని అలా చిన్న మంట మీద వదిలేస్తే మన పాలకూర చికెన్ రెడీ అయిపోయింది. సో ఈ పాలకూర చికెన్ ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు తిని చెప్తాను. అండ్ అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ పాలకూర చికెన్ చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా కాలుతుంది. కెమెరా ఆఫ్ జీ, ఎలా పొగలొస్తుందో. ఇప్పుడు ఈ చికెన్ని టేస్ట్ చేసి చెప్తాను. అందులో పాలకూరతో కలిపి ఈ చికెన్ తింటే చాలా బాగుంటుంది. వావ్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా ఈజీ రెసిపీ. మా బ్యాచిలర్ బ్రదర్స్ అందరికీ ఇది డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.